ఇరాను, ఖతర్ మధ్య ఒక ఒప్పందం జరిగినట్లయితే ఇజ్రాయెల్కి చెందినటువంటి ఒక వెబ్సైట్ చెప్పింది. ఈ కథనాన్ని ఆ వెబ్సైట్ ఎలా రాసిందంటే, ఒక $6 బిలియన్ ఖతర్, ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తన మీద కనుక ఇరాన్ ఎటువంటి దాడి చేయకపోతే ఈ $6 బిలియన్ ఐఆర్జీసీకి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఈ డబ్బు 2023లోనే అమెరికా ఖతర్ ద్వారా ఇరాన్కి ఇవ్వాలనుకుంది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అమెరికన్ ఖైదీల విడుదలలో ఈ విషయం అయితే జరిగింది. కానీ అప్పుడు జాప్యం జరగడం, ఆ తర్వాత ఇరాన్ ఈ విషయంలో వెనక్కి తగ్గడంతో ఆ డబ్బు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత రకరకాల కారణాలతో ఆ డబ్బు అమెరికా వాడుకుంది. ఇప్పుడు $6 బిలియన్ ఈ ఒప్పందం ఇరాన్ చేసుకుంది. ఈ డబ్బు అంతా కూడా ఐఆర్జీసీకి వెళ్తుంది. అలాగే ఖతర్ కూడా దీనికి ఎందుకు మేము పాల్గొవాలి ఈ యుద్ధంలో, ఇరాన్ ఖతర్ మధ్య జరగట్లేదు కదా, ఈ అమెరికా ఇజ్రాయెల్ కోసం పోరాడుతుంది, మా కోసం కాదు అన్న విధంగా ఖతర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ వెబ్సైట్లోనైతే ఆ విధంగా పొందుపరిచారు. పైగా మేమెందుకు నష్టపోవాలి, రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం మీద దాడి జరిగిన తర్వాత ఖతర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ వెబ్సైట్ అయితే ఆ విషయాన్ని పొందుపరిచింది. ఈ విధంగా ఇరాన్ మధ్య ఖతర్ మధ్య ఒక రహస్య ఒప్పందాన్ని అయితే ఇప్పుడు ఆ వెబ్సైట్ అయితే బయటపెట్టింది. ఈ విషయంలో ఇరాన్ ఇప్పటి వరకు స్పందించలేదు, కానీ ఖతర్ కూడా దీన్ని ఖండించలేదు. ఇది అమెరికాకి ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కంటే కూడా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధంగానే చూస్తుంది. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది, మా యొక్క స్థావరాలను ఉపయోగించుకుంటుంది తప్ప మేము నేరుగా లేము, మేము ఈ యుద్ధంలో ఎక్కడ కూడా నేరుగా ఉండం. పైగా ఇక నుంచి ఖతర్ మీద ఎటువంటి దాడి చేయమని ఇరాన్ చెప్పింది. ఇంకోటి చెప్తే, ఈ నెల 20వ తారీఖు ఏదైతే రాస్ లఫాస్ మీద జరిగిందో ఆ తర్వాత ఇప్పటి వరకు ఖతర్ మీద ఎటువంటి దాడి కూడా జరగలేదని ఇప్పుడు ఈ వెబ్సైట్లో రాయడం జరిగింది. అంటే అవన్నీ చూసుకున్నట్లయితే వాస్తవాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఐఆర్జీసీకి కూడా డబ్బు కావాలి, అంటే ఐఆర్జీసీ యుద్ధాన్ని నడిపిస్తుంది కాబట్టి ఇరాన్లో, సో ఇప్పుడు దానికి డబ్బు కావాలి. అందుకే హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి పడవలన్నింటినీ కూడా ఈ టోల్ ఫీజు డబ్బులు అడుగుతుంది. అవి కాకుండా ఇప్పుడు ఈ $6 బిలియన్ వస్తే ఇరాన్కి చాలా పెద్ద మొత్తం వచ్చినట్లే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 54,000 కోట్ల రూపాయలు కనుక ఐఆర్జీసీ చేతికొస్తే ఇంకా మరికొన్ని ఆయుధాలు కూడా కొనడానికి సిద్ధమవుతుందని కూడా రాస్తుంది ఈ యొక్క వెబ్సైట్. సో ఇది ఎంతవరకు నిజము ఏంటనేది ఇంకా ఇరాన్ స్పందించలేదు, అలాగనే ఖతర్ కూడా దీని మీద స్పందించలేదు, ఖండించలేదు అలాగని ఇప్పటి వరకు.